హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మర్యాద మనీష్ అయితే నాకు టూ మచ్ బిహేవియర్ అనిపించింది అబ్బా. లాస్ట్ టాస్క్లో కానీ ఆ ఫుడ్ విషయంలో కానీ నా ఫుడ్ నేను ఏమన్నా చేసుకుంటానడం అయితే కరెక్ట్గా లేదబ్బా. ఇంకా సంజన వచ్చేసి సూపర్ అబ్బా. అసలు సంజనకు బిగ్ బాస్ మంచి అవకాశం ఇచ్చారు. ఎవరినైనా ఎన్నుకోమని తనకు నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటే వీళ్ళు వచ్చి అనవసరంగా క్వశ్చన్ చేసినా కూడా ఆ అమ్మాయి నవ్వుతూ సమాధానం చెప్తుంది చూడు, అది కదా సూపర్. అసలు నా ఇష్టం, నాకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోమని నేను సెలెక్ట్ చేసుకున్నా అంటే అయిపోతుంది. కానీ అక్కడ ఆ అమ్మాయి ఓపికగా నేను ఎవరెవరిని ఎలా సెలెక్ట్ చేసుకున్నా అనేది ఓపికగా వివరించింది చూడు, సూపర్. అలాగే సిగరెట్ దాచి చేస్తుంది చూడు, రోజు ఒక కంటెంట్ అబ్బా. ఒక రోజు గుడ్డు, ఒక రోజు షాంపూ, ఒకరోజు సిగరెట్, ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉంది. సో ఖచ్చితంగా ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్లో ఉంటే సూపర్. మన సంజన అక్క ఉంటే కనుక సూపర్ అబ్బా. ఏంటంటే రోజు ఒకటి ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఏదో ఒకటి క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా ఆమెలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే ఎవరు ఎన్నన్నా కూడా నవ్వుతూ మాట్లాడడం, నవ్వుతూ స్వీకరించడం, అది బాగా అనిపించింది. ఇంకా మనం మర్యాద మనిషి గురించి మాట్లాడుకోవాలి. అసలు ఏమన్నా ఇది చేస్తుండా అనిపిస్తుంది నాకు. అంత ఓవర్ యాటిట్యూడ్, అంత పొగరు, అంత ఇది అతనికి పనికిరాదు. ఎందుకంటే ఫుడ్ విషయంలో అట్లా పడేయకూడదు. ఖచ్చితంగా నాకు సార్ నుంచి అయితే ఖచ్చితంగా వార్నింగ్ వస్తుంది. ఎందుకంటే నాకు చపాతీ ఇచ్చి ఇప్పుడు నీ ఫుడ్ నీ ఇష్టమే, కానీ పడేయడం అనేది కరెక్ట్ కాదు కదా. నువ్వు తిను, తర్వాత తిను, దాచిపెట్టుకుంది నేను ఎప్పుడైనా తిను, కానీ ఎందుకు ఆ ఫుడ్ పడేయడం అనేది కరెక్ట్ కాదు కదా. వీళ్ళకేమో ఒకటే ఆలు పప్పుచారు వస్తుంది, వాళ్ళ తినలేక ఇదైపోతుంది. మీకేమో అన్ని సౌకర్యాలు ఉండి అన్నీ ఉండి తినుకుంటూ మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా. అలాగే ఓవర్గా అంటే ఎగవడము, నాకే వచ్చు, నాకే తెలుసు, మీకేం తెలివి లేదు, ఏది నమ్మకపోవడము. సంజన గారు కన్ఫ్యూషన్ రూమ్ నుంచి వచ్చినా కూడా ఇది కాదేమో, ఇది ఏదో నువ్వు సీక్రెట్ టాస్క్ అనుకుంటున్నావు, ఇవన్నీ ఊహించుకోవడం వర్స్ట్ థింగ్ అబ్బా అసలు. ఇది ఫ్రెండ్స్, ఒక నా ఛానల్ కనుక నా వీడియోస్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అందులో మోర్ అప్డేట్స్ వస్తుంటే అవి కూడా ఫాలో అవ్వండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో మీకేమనిపించాడో కామెంట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనకు గుడ్డు విషయమే కంటిన్యూ అవుతుంది. సృష్టి అంటది, కొంచెం బాధపడుతుంది తనుజకి. ఎందుకు మీరు అగైనెస్ట్ అవుతారని తెలీదా, గుడ్డు విషయం ఎందుకు చెప్పలేదంటే ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని తెలీదు అంటాడు. భరణి గారేమో సారీ చెప్తారు, ఎందుకంటే ఇంత ఇష్యూ క్రియేట్ అవుతుంది అనుకోలేదు. ఎందుకంటే సంజన గారు స్మూత్గా వీళ్ళకి తెలుసు నేను తిన్నది అని చెప్తుంది కదా, భలే అనిపించింది అక్కడ లాగి. సో అది అనమాట అక్కడి వరకు. అలాగే మనీష్ గొడవ వేసుకుంటాడు అనమాట. మీరిద్దరే ప్రతిదానికి గొడవ పడుతున్నారు, ప్రతిదీ ఎందుకో ఆయనకి ఈరోజు ఏదో కంటెంట్ ఇవ్వాలనా మరి ఏంటో, మరి మనిషి ఓవర్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది. సో అన్నిటికీ నన్ను అంటున్నారు, నేను పడాల్సిన అవసరం లేదు, ఎప్పుడు అన్నారు ఏమో మరి, నేను సైలెంట్గా ఉంటున్నాను నన్నే అంటున్నారు అని గయ్య ఎగబడుతుంటాడు. తర్వాత ఫుడ్ విషయంలో కూడా ఆ చపాతి భరణి గారి గురించి, ఈయనే పైకి కనిపించినంత సాఫ్ట్ కాదు, ఇంకా చాలా షేడ్స్ ఉన్నాయి, అంటే చాలా గుణాలు ఉన్నాయి, అప్పుడప్పుడు బయటకు వచ్చేస్తాయి అని ఏదో చెప్తున్నట్టుగా అనిపించింది నాకు. అది కొంతవరకు నిజమే కావచ్చు, కానీ ఫుడ్ వేస్ట్ చేయడం అయితే తప్పే కదా. పడేయడం అనేది చాలా తప్పు, రాంగ్ కదా. ఒప్పుకోవాలి, తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఒప్పుకుంటేనే బాగుంటుంది అట్లా. ఇంకా మార్నింగ్ లైవ్ అప్డేట్స్లో కూడా హరీష్ గారు అంటాడు, ఇప్పుడు భరణి గారైనా తనుజ గారైనా కొంచెం ఎక్కడో ఒక చోట ఫేక్ ఉందబ్బా, వాళ్ళ రియాలిటీ ఇంకా బయటకు రాలేదనిపిస్తుంది. అదే మార్నింగ్ హరీష్ గారు కూడా అంటాడు, ఏమంటాడంటే ఇంకా ఇప్పుడు గుడ్డు విషయం బండారం వాళ్ళది బయటపడేంత వరకు వాళ్ళు ఏంటని వాళ్ళు చెప్పలేదు. సో మళ్ళా ఏదో ఒక అంటే గుడ్డు విషయంలో మనకు హరీష్కి భరణికి కూడా గొడవ అవుతుంది కదా, అప్పుడు కూడా వేరే పాయింట్ లాగుతూ ఉంటాడు అనమాట. ఏదో నీకు ఫేవరు అని, నువ్వు ఇది చేస్తున్నావా అది చేస్తున్నావా అని అంటాడు. మళ్ళీ తర్వాత హగ్ చేసుకుంటారు. హగ్ చేసుకోవడంలో కూడా హరీష్ గారికి నాకు హోల్ హార్టెడ్ మనిషిలాగా నాకు అనిపించట్లేదు, ఏదో కపటం ఉంది అన్నట్టుగా ప్రియాకి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు మార్నింగ్, శ్రీజాకి ప్రియాకి. సో అదే విషయం మనీష్ కూడా అట్లా అంత పైకి కనిపించినంత మంచోడు ఏం కాదన్నట్టుగా ఈ విషయంలో తీసి అంటాడు. కానీ ఈ విషయంలో 100% మనిషి అనేది రాంగ్ అబ్బా, ఫుడ్ పడేయడం అనేది రాంగ్. అలాగే ఇంకొకటి ఇప్పుడు లాస్ట్ మనకు ఒక టాస్క్ చూపించారు కదా ఇమాన్యుయల్ది, అది కూడా రాంగ్ అబ్బా. ఎందుకంటే ఇప్పుడు మనకు లైవ్లో టాస్క్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళేమో రాడ్స్ పట్టుకొని నిల్చోవాలి. అప్పుడు మనీష్ ఒక్కొక్కరిని పిలుస్తాడు. సో వాళ్ళకి అపోనెంట్ అనిపించిన వాళ్ళ రాడు పీకేయాలి. రెడ్ ఉన్నప్పుడు పిలుస్తాడు, గ్రీన్ పడంగానే వీళ్ళు ఆలోచించుకొని పీకేయాలి. కానీ పవన్కేమో పడింది పీకే అంటాడు, ఇమాన్యుయల్కి ఏమో చెప్పడనమాట. సో రెడ్ ఉన్నప్పుడే పీకేస్తాడు అనమాట. అప్పుడు తప్పని చెప్పేసి బయటకు పంపించేస్తాడు, ఒక మాట అన్నా కదా అని.
కానీ ఇక్కడ 100% ఒకరికి చెప్పినప్పుడు ఇంకొకరికి చెప్పాలి, లేకపోతే ఎవ్వరికి చెప్పద్దు. ఇక్కడ 100% రాంగే. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళకి చెప్పాలి, మళ్ళీ వీళ్ళు టాస్క్ రూల్స్ కూడా కొంచెం బాగా ఆలోచించాలి. ఎప్పుడు కూడా టాస్క్ వచ్చిందంటే ఖచ్చితంగా ముందు వెనక వెనక ముందు అనేది ఖచ్చితంగా ఆలోచిస్తేనే బాగుంటుంది. బట్ ఇక్కడ ఆలోచించకుండా చేసినట్టుగా అనిపించింది నాకు ఇమాన్యుయల్. కొంచెం ఆలోచించాలి, కానీ ఇక్కడ మనీష్ కూడా తప్పే. ఒకరికి అవకాశం ఇచ్చి ఒకరికి చెప్పి ఒకరికి చెప్పక అది 100% రాంగ్ అవుతుంది. పాపం భరణి గారి టీం ఫస్టే ఎలిమినేట్ అయిపోతుంది. పాపం ఇమాన్యుయల్ చాలా అసలు నాకు చెప్పలేదని చాలా చాలా ఇంటెలిజెంట్ కదా ఇమాన్యుయల్, బాగా అంటనే ఉంటాడు. అట్లా ఎట్లా చెప్తావు, నాకు చెప్పాలి కదా, వాళ్ళకి చెప్పినావు మరి నాకేం చెప్పలేదు, ఒకటే పాయింట్ మీద గట్టిగా పట్టుకున్నాడు. అబ్బా అది నాకు కూడా తప్పు అనిపించింది. ఇంకా సంజన గారి విషయానికి వస్తే అయితే సిగరెట్ ఇష్యూ ఒకటి జరుగుతుంది. సిగరెట్ అయితే ఇక్కడ కొన్ని వస్తువులు పోతాయని మనకు హరీష్ గారు ఫస్టే చెప్తాడు. సో ఎవరిది వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి అంటే సుమన్ శెట్టి అక్కడికి పోయి మనకు సిగరెట్ అనేది తర్వాత తెలుస్తుంది, జేబులో పెట్టుకొని వస్తాడు. ఫస్ట్ ఏమో హైబ్రో పెన్సిల్ గురించి మన అమ్మాయిని రీతు చౌదరిని అడుగుతాడు. ఏమో నాకు తెలీదు అని ఆమె కొంచెం జోక్ వేస్తుంది. నేను మనసులో గెలుచుకోవడం తెలుసు కానీ వస్తువులను దొంగతనం చేయడం నాకు రాదు, మనసులను దొంగతనం చేస్తాను ఒక కౌంటర్ ఎత్తుంది. తర్వాత హరీష్ గారు వచ్చి చెప్తాడు ఎవరి వస్తువులు వాళ్ళు దాపెట్టుకోర్రి అని చెప్తాడు. చెప్పినప్పుడు ఇంకా మన సుమన్ శెట్టి సిగరెట్ తాగుతాడేమో, అయితే తెచ్చుకొని జేబులో పెట్టేసుకుంటాడు. తర్వాత అవి పోయినాయి సిగరెట్స్. అందరూ సంజన గారి మీద డౌట్ పడతారు, సంజన గారి మీద, ఎందుకంటే సంజనానే చేస్తుందని తెలుసు కదా పక్క. ఆ అమ్మాయి పాపం నిజంగానే చేయలేదు అనుకున్నాను, కానీ చేసి మళ్ళీ కెమెరాకి చెప్తుంది సిగరెట్స్ మంచిది కాదు హెల్త్కి, అందుకే నేను దాపెట్టేసా, సో మీరు కూడా చెప్పకండి అని చెప్తుంది. పాపం సుమన్ శెట్టి బతలాడుకుంటాడు మీకు సపోర్ట్ చేస్తా మీకు అది చేస్తా అని. ఇంకా మనకు సంజన గారిని కన్ఫ్యూజన్ రూమ్లోకి పిలుస్తాడు. మీరు అందరికీ కార్నర్ అయ్యారని మీకు అనిపిస్తుందా అని బిగ్ బాస్, నన్ను అందరూ కార్నర్ చేశారు నాకు తెలుసు, బట్ అందరు తిట్టినా కూడా నేను హార్ట్కు 1 గంట 2 గంటలు ఏడుస్తాను, మళ్ళీ నేను మర్చిపోతాను, మళ్ళీ నవ్వుతాను, ఎందుకంటే నాకు అదే పెద్ద ఛాలెంజ్. నా రియల్ లైఫ్లో కూడా నేను ఇలాగే ఉంటాను, ఎవరైనా తిట్టినా కూడా నవ్వుతూ స్వీకరిస్తాను, మళ్ళీ నేను అన్నీ మర్చిపోతాను. అది నేను రియల్గా హానెస్ట్గానే ఉన్నాను, ఇక్కడ కూడా బయట ఎలా ఉన్నాను ఇక్కడ కూడా అలానే ఉన్నాను అని అంటది. సో మీరు ఇదే కంటిన్యూ చేయండి అన్నట్టుగా అనిపించింది బిగ్ బాస్. సో మీరు బాగా ఆడండి కంటిన్యూ చేయండి అంటే మీరు ఇలాగే ఆడండి కంటిన్యూ చేయండి అని ప్రోత్సహించినట్టు అనిపించింది. పాపం మా ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు అంటే బాగున్నారు అని చెప్తాడు బిగ్ బాస్. ఇంకా తర్వాత వచ్చేసి నువ్వు 5 క్యాప్టెన్సీ కంటెంటర్ని ఎంచుకోవాలంటే నన్ను కూడా ఎంచుకుంటా బిగ్ బాస్ అని చెప్పేసి హరీష్, ఇమాన్యుయల్, మన షష్ఠి, మళ్ళా రాము రాథోడు, సో ఎవరు రాము రాథోడు కాదు సారీ, హరీష్, డిమాన్ పవన్, ఇమాన్యుయల్, షష్ఠి, అలాగే సంజన తన పేరే. సో 5 అనమాట. 5 పేర్లు, నా పేరు కూడా చెప్పుకోవచ్చు బిగ్ బాస్ అంటే మీ ఇష్టం అంటాడు. సో చెప్పేసుకున్న తర్వాత ఇంకా బయటకు వస్తుంది. ఈమె ఇట్లా క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ నన్నే ఎంచుకోమనంటే ఎవ్వరు నమ్మరు ఈమెను. ఆ మనిషి అయితే అసలే నమ్మడు, నీకే ఎందుకు ఇచ్చారు అది ఇది అంటే అందరిని పిలుస్తుంది చెప్తుంది. సో నేను వీళ్ళని ఎంచుకున్నా అంటే శ్రీజ అడుగుతుంది వీళ్ళని ఎందుకు ఎంచుకున్నారు అంటే నాకు ఎమోషనల్గా నాకు ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళని ఎంచుకున్నా అంటే హౌస్ పరంగా ఆలోచించలేదా, అట్లా ఎట్లా ఆలోచిస్తారు, మీకు నచ్చిన వాళ్ళని ఎట్లా ఎంచుకుంటారు, హౌస్కి ఎలాంటి క్వాలిటీస్ కావాలో వాళ్ళని ఎంచుకోవాలి కదా అంటే ఇక్కడ మనకు సంజన గట్టిగా మాట్లాడచ్చు, నాకు అవసరం లేదు, నా ఇష్ట ప్రకారం నన్ను ఎంచుకోమని నేను ఎంచుకున్నా అంటే అయిపోతుంది. కానీ చెప్తుంది నాకు హరీష్ గారు కొంచెం కరెక్ట్ అయ్యారు, ఇమాన్యుయల్ నాకు ఇది మంచిగా అనిపించారు నా కొడుకులా అని అనుకుంటా, అలాగే షష్ఠి నాకంటే కొంచెం తక్కువ గేమ్స్ ఆడుతుంది కాబట్టి నేను ఆమెను ఎంచుకున్నా, ఇట్లా చెప్తుంది అనమాట. డిమాన్ పవన్ అంటే నాకు స్వీట్ బాయ్ నచ్చుతాడు, అట్లా నాకు పోటీ కాకుండా నాకు నచ్చిన వాళ్ళు నేను ఎంచుకున్నాను అందరికీ సమాధానం చెప్తుంది పాపం. సో రీతు చౌదరి నువ్వు నాకు ఇప్పుడిప్పుడే కనెక్ట్ అవుతున్నావు, మనీష్ నాకు నీలో ఇది అది ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి చెప్పుకుంటే బాగా చెప్తుంది. అబ్బా అసలు ఎంత బాగా చెప్తుందో. మరి మమ్మల్ని ఎంచుకోకపోవడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి ఇప్పుడు ఎంతో మందిని ఇంటర్వ్యూ చేసి మనం 15 మందిని ఎంచుకున్నారు కదా, సో నేను కూడా అలాగే అని భలే కౌంటర్ వేస్తుంది. అబ్బా సూపర్గా మాట్లాడినట్టు అనిపించింది నాకైతే. సో మీకేమనిపించారో కామెంట్ చేయండి. తర్వాత ఇంకా అందరూ వస్తారు. సో మళ్ళీ వీళ్ళే కెప్టెన్స్ కంటెంట్స్ అనుకుంటాం కానీ వీళ్ళకి సపోర్ట్గా మళ్ళీ ఇంకోటి 1 2 3 మెంబర్స్ వస్తాయి. సో వీళ్ళు 5 కూర్చుంటారు, వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి నిలబడుతుంటే థమ్స్ డౌన్ థమ్స్ అప్ పెట్టాలంటాడు. పాపం సుమన్ శెట్టిని ఎవరు ఎంచుకోరు, తనుజను కూడా ఎవరు ఎంచుకోరు.
సో భరణిని అందరు ఎంచుకున్న భరణి మాత్రం ఇమాన్యుయల్ ఎంచుకుంటాడు. అట్లా ఇట్లా వీళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఇక ఎవరెవరు కావాలో వాళ్ళని ఎంచుకుంటారు. రాము రాతోడేమో షష్ఠిని, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కని అనమాట. ఇంకా ప్రియా వచ్చేసి మన డిమాండ్ పవన్, అలాగే మన హరీష్కి వచ్చేసి పవన్ కళ్యాణ్, లాస్ట్ ఒక్కడే మిగులుతాడు కాబట్టి షష్ఠి వచ్చేసి రాము రాతోడు, సంజనాకి శ్రీజ అనమాట. ఫస్ట్ థమ్స్ డౌన్ పెడుతుంది లైవ్లో, తర్వాత థమ్స్ అప్ పెడుతుంది. సో శ్రీజ ఏంటంటే అంటే నాకు నచ్చిన కనెక్టివిటీ ఉన్న వాళ్ళనే నేను ఎంచుకుంటా అంటే శ్రీజ ఎందుకో ఆలోచించినట్టుంది. పాపం శ్రీజ ఆలోచించి ఎందుకో మా కామనర్స్నే కాకుండా ఇటు సైడ్ వెళ్తా అని బాగా ఆలోచించేసి సంజన ఎంచుకున్నది. కానీ ఇక్కడ మళ్ళీ తర్వాత కూడా చాలా డిస్కషన్స్ అవుతాయి. ఇంకా భరణి ఏమంటాడంటే నేను ఇమాన్యుయల్ నేను సపోర్ట్గా ఉంటాము, సో బాగా ఆడతాము, అలాగే సంజన ఎంతైనా ఓనర్స్ సైడ్ ఉంటుంది, సో నేను అందుకే ఆమెను ఎంచుకోలేదు. ఇంకా ఈమె మన షష్ఠి వచ్చేసి ఇంకా మేమిద్దరం గట్టిగా ఆడతాం కాబట్టి మేమిద్దరం గట్టిగా టీం ఉంటాం కాబట్టి నేను ఇట్లా ఇమాన్యుయల్ ఎంచుకున్నా, షష్ఠి నువ్వేమనుకోవద్దని చెప్తాడు అనమాట. ఇంకా తర్వాత శ్రీజ నేను కూడా గట్టిగా ఆడతా, ఇంకా నేను ఓనర్స్ కామనర్స్ అని నేను ఏం చూపించాను, ఇండివిజువల్ గేమ్ కూడా చూస్తానని ఈ పిల్లకి బాగా ఐడియా ఉంది గేమ్ గురించి అనిపించింది. ఇక తర్వాత అది ఆ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వచ్చి పట్టుకో అయితే వీళ్ళు కాకుండా మీ సపోర్టర్స్ ఆడాలనగానే అందరికి వచ్చి షాక్ అవుతారు. సో ఆ రోప్ టాస్క్ అనేది పెడతారు, నిల్చున్నాక పాపం ఇక్కడ ఇమాన్యుయల్కి కొంచెం అన్యాయం చేసినట్టే అనిపించింది. సో మీకేమనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు డిస్కషన్స్. సో మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే నా ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. సో ఏంటంటే ఇక్కడ నాకు ఓవరాల్గా సంజన సూపర్ అబ్బా ఒక లెవెల్లో వెళ్తుందేమో క్యాప్టెన్ అయ్యి అనిపిస్తుంది. సో ఖచ్చితంగా ఎలా మెయింటైన్ చేస్తుంది, రోజు ఎలా ఉంటుంది, ఎలా రూల్ చేస్తుంది అనేది చూద్దాము. అలాగే మన మనీష్ని కూడా ఈ బిహేవియర్ ఏంటో అబ్బా నాకైతే అసలు నచ్చలేదు ఈరోజు మనీష్ బిహేవియర్. సో మీకేమనిపించిందో కామెంట్ చేయండి.